अपने स्कूल को एक उपहार अपना అంటే మన యొక్క यह मेरा पाठशाला है यह मेरा घर है అని చెప్పకూడదు मेरा అనేది అశుద్ధ అన్నమాట మాట अपना అనేది చెప్పాలి यह अपना घर है यह अपना पाठशाला है కాబట్టి మనకి ఇక్కడ టైటిల్ లో ఏమి ఇచ్చాడు अपने स्कूल को एक उपहार అంటే గిఫ్ట్ అన్నమాట తన స్కూల్ కు చదివిండే స్కూల్ కు ఒక అబ్బాయి ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ ఏమి అనేది మీరు కహాని ఇది చదివితే అర్థమవుతుంది దీనికి రచయిత వచ్చి ఋతుభూషణ్ ఈ ఋతుభూషణ్ అనే కవి రీతికాలకు సంబంధించిన కవి శివాజీ యొక్క ఆస్థానంలో అట్లా గొప్ప గొప్ప చక్రవర్తుల ఆస్థానంలో అంతా ఇతడు కవిగా ఉన్నాడు ఇతడు 1670లో జన్మించాడు ఎక్కువగా ఇతడి గురించి డీటెయిల్స్ అనేటివి మనకు ఇవ్వలేదన్నమాట ఎక్కడ చూడండి अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था तो यहाँ पर वह बताया गया है नाम नहीं दिया है वह माने एक लड़का अपने पुराने स्कूल में माने ముందు చదివిండే స్కూల్లో एक मेधावी छात्र रहा है मेधावी అంటే ఇంటెలిజెంట్ అన్నమాట ఛాత్ర అంటే స్టూడెంట్ కాబట్టి ఒక పాత స్కూల్లో ఒక అబ్బాయి చదివాడు ఆ అబ్బాయి ఆ స్కూల్లో చాలా ఇంటెలిజెంట్ పిల్లోడు అన్నమాట पिछले 5 वर्ष से वह हर वर्ष कक्षा में सबसे आगे था पिछले 5 वर्ष से गत 5 సంవత్సరాలుగా అదే స్కూల్లో చదువుతున్నాడు ఆ స్కూల్లో ఎవ్రీ ఇయర్ క్లాస్ ఫస్ట్ ఆ అబ్బాయి उसे कहानियों की किताबें पढ़ने का शौक था अतः उसकी अंग्रेजी और हिंदी बहुत अच्छी थी कहानियों के किताबें पढ़ने का शौक था शौक मीन्स इंटरेस्ट అతడికి స్టోరీ బుక్స్ చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఎప్పుడైతే స్టోరీ బుక్స్ చదువుతాడో హిందీ ఇంగ్లీష్లో చదువుతాడు కాబట్టి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మీద పట్టు సాధిస్తాడు ఏ భాషలో మీరు కథల పుస్తకాలు చదువుతారో ఆ భాష మీద పట్టు అనేది బాగా వస్తుందన్నమాట उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था और इससे उसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया सामान्य ज्ञान के पुस्तकें पढ़ना सामान्य ज्ञान అంటే జనరల్ నాలెడ్జ్ ఇంకొక హ్యాబిట్ ఏమంటే ఈ అబ్బాయికి జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివేవాడు ఆ జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదవడం వల్ల సైన్స్ సోషల్ విజ్ఞాన్ ఇతిహాస్ సైన్స్లో హిస్టరీలో మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు और गणित का तो वह जादूगर ही था మరి మ్యాథమెటిక్స్లో అయితే जादूगर అంటే ఒక म्यूजिशियन లాగా అన్నమాట अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा देता था మరి మ్యాథమెటిక్స్లో ఎట్లాంటి జాదూగర్ అంటే ఆ మ్యాథ్స్ టీచర్ బోర్డు మీద ఆ ప్రాబ్లంకు సంబంధించిన క్వశ్చన్ రాయక ముందే అధీర్ హో నిర్భయంగా ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ నేను చేస్తాను సార్ అని చెప్పేసి చేయెత్తేవాడు అంత ఇంటెలిజెంట్ బాలుడు పురానే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర थे ఇంకా ఆ పాత స్కూల్లో అబ్బాయి బాగా చదువుతాడు మంచి ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు అధ్యాపక్ भी उसे पसंद किया करते थे ఇంకా ఆ స్కూల్ టీచర్స్ కూడా ఆ అబ్బాయిని చాలా ఇష్టపడేవాళ్ళు అనమాట यह सबसे खुशी मिलता और मुस्कुराकर हेलो कहता మరి ఆ అబ్బాయి స్కూల్లోకి ఎంటర్ అయిన వెంటనే అందరితో ఒక చిరునవ్వుతో పలకరించేవాడు ప్రతి ఒక్కరిని हेलो అని పలకరించేవాడు जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता तो उस पुरानी पाठशाला में जब भी कोई कठिनाई में होता तो आ स्कूल ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता तो यहाँ पर वह का नाम दिया गया है राजू उस लड़के का नाम क्या है రాజు మదద్ కే లియే పहुंच जाता ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆ స్కూల్లో ఫస్ట్ హెల్పింగ్ నేచర్ అన్నమాట హెల్ప్ చేయడానికి ముందు ఉంటాడు ఆ అబ్బాయి పేరేమి राजू तो राजू एक पुराने स्कूल में पढ़ता था 5 वर्ष से पढ़ता है 5 वर्ष से वह कक्षा में प्रथम श्रेणी ही पाता है और कहानियों के पुस्तकें पढ़ता है तो कहानियों के पुस्तकें पढ़ने के कारण हिंदी और अंग्रेजी में उसकी भाषा बहुत अच्छी थी और वह विज्ञान शास्त्र के पुस्तकें पढ़ता है जनरल नॉलेज बुक्स पढ़ने के कारण उसे विज्ञान और इतिहास का ज्ञान भी अच्छा था और मैथमेटिक्स में तो वह जादूगर था तो वह लड़का सबकी मदद करने वाला था ऐसे लड़के का नाम क्या है राजू है
और उसके पुराने स्कूल में कभी किसी ने उसकी कमजोरी की ओर भी ध्यान नहीं दिया। उसके पुराने स्कूल में तो अక్కడ చదువుతున్న పాత స్కూల్లో उसकी कमजोरी थी। तो इस राजू लड़के को भी एक कमजोरी थी। कमजोरी అంటే वीकनेस అన్నమాట। उस कमजोरी की ओर कोई भी ध्यान नहीं दिया। ఎవ్వరు కూడా కాన్సంట్రేట్ చేయలేదన్నమాట। उसकी टांगे बहुत पतली और दुर्बल थी। ये మీ అబ్బాయికి ఉండే వీక్నెస్ అంటే టాంగే అంటే కాళ్ళు, పతలి ఔర్ దుర్బల్తి అంటే పల్చగా సన్నగా ఉన్నాయి అన్నాడు। కాళ్ళు ఎప్పుడు పల్చగా సన్నగా ఉంటాయి అంటే పోలియో వ్యాధికి గురైనప్పుడు అలా ఉంటాయి। కాబట్టి ఈ అబ్బాయి చాలా ఇంటెలిజెంట్, క్లాస్ ఫస్ట్ వస్తాడు, కానీ ఆ అబ్బాయికి ఉండే వీక్నెస్ ఏమి అంటే ఆ అబ్బాయి పోలియో వ్యాధిగ్రస్తుడు కాబట్టి కాళ్ళు అనేటివి పల్చగా సన్నగా ఉన్నాయన్నమాట। उसके घुटनों में शक्ति नहीं थी। ఎప్పుడైతే పోలియో వస్తుందో घुटना అంటే మోకాలు చిప్పల్లో శక్తి ఉండదన్నమాట। अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाती थी। अधिक समय तक ఎక్కువ సమయం వరకు ఆ శరీరం యొక్క భారాన్ని ఆ కాళ్ళు మోకాలు చిప్పలు మొయ్యలేవు ఆ వ్యాధి ఉంటే। जब भी उनके स्कूल में मैच होता राजू अपने साथियों को खेलते हुए देखता और जोर जोर से उनका उत्साह बढ़ाता। वह ज़्यादा देर तक खड़ भी नहीं सकता। ఎక్కువసేపు నిలబడలేడు కాబట్టి అతడు పీటీ పీరియడ్స్కు వెళ్ళేవాడు కాదనమాట। ఒకవేళ స్కూల్లో మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ దగ్గరికి అతడు వెళ్ళి కూర్చునేవాడు। జోర్సే ఉత్సాహపడాక ఎక్కువ సౌండ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ అక్కడ తోటి విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపేవాడు అనమాట। जब उसके मित्र मैच हारने लगते तो राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार होता और वे नई स्फूर्ति से खेलने लगते। जब भी उनके मित्र मैच हारने लगते, ఒకవేళ వాళ్ళు మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంటే రాజు ప్రేరణాదాయక శబ్ద బోల్తా అంటే వాళ్ళని ప్రేరణ కలిగించే ఉత్సాహపరిచే పదాలతో ఎంకరేజ్ చేస్తాడు। ఆ పదాలను విన్న తర్వాత వాళ్ళు ఆశాకా సంచార్ హోతా మేము ఈ మ్యాచ్ గెలుస్తాము అని వాళ్ళల్లో ఆశ కలుగుతుంది। తద్వారా వాళ్ళు కొత్త స్ఫూర్తితో ఆడి మ్యాచ్ను కూడా గెలుస్తారు। కాబట్టి ఈ బాలుడు ఆడలేకపోయినా కూడా తన తోటి మిత్రుల్లో ఉత్సాహాన్ని నింపి ఎంకరేజ్ చేసి ఆటల్లో గెలిచేటట్లు చేస్తాడు। మంచి స్వభావం కలిగిన బాలుడు। सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो। तो सारा रात राजू अपने पुराने स्कूल के बारे में सोचता रहा। ఇప్పుడు రాజు ఒక కొత్త స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నాడు కాబట్టి ఆ రోజు నైట్ అంతా రాజుకు నిద్ర పట్టలేదు। రాత్రంతా కూడా ఆ పాత స్కూల్ గురించే ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉన్నాడు। ఇప్పుడు మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఏమని, నెక్స్ట్ నేను వెళ్ళే కొత్త స్కూల్ కూడా పాత స్కూల్ లాగానే బాగుండాలి అని చెప్పేసి। वैसे राजू यह बात भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छा तो नहीं हो सकते। तो भली भांति जानना అంటే చాలా బాగా రాజుకు తెలుసు ఒకవేళ స్వర్గంలో స్కూల్ ఉంటే కూడా ఆ పాత స్కూల్ లాంటి స్కూల్ ఇంకెక్కడా ఉండదు అనేది రాజుకు తెలుసు అన్నమాట। उसके स्कूल छोड़ते समय सभी मित्र कितने रो रहे थे। స్కూల్ छोड़ते समय ఆ అబ్బాయి ఆ పాత స్కూల్ వదిలి కొత్త స్కూల్కి వచ్చేస్తా అంటే అక్కడ ఉండే తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఏడుస్తున్నారు। उसके संगी साथी, సంగి అంటే క్లాస్మేట్స్, సాథి అంటే ఫ్రెండ్స్। క్లాస్మేట్స్ ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు మీకు క్లాస్మేట్స్ అనమాట, పక్క సెక్షన్లో ఇంకొక సెక్షన్లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా బాధపడతారు। అధ్యాపక్ గణ్ టోటల్ టీచర్స్ అందరూ కూడా అబ్బాయి వెళ్ళిపోతుంటే స్కూల్ వదిలి బాధపడతారు। यहाँ तक कि प्रधानाचार्य ने भी उसके पिताजी से वहीं छोड़ जाने का अनुरोध किया था। अनुरोध करना అంటే రిక్వెస్ట్ చేయటం। లాస్ట్కు ప్రధానాచార్యజీ అంటే హెచ్ఎం సార్ కూడా మీ బాబును మా స్కూల్లోనే పెట్టండి అని రిక్వెస్ట్ చేసుకుంటారన్నమాట। लेकिन उनकी किसी बात पर ध्यान नहीं दिया जा सका। కానీ అంతమంది కోరుకుంటా అంటే కూడా వాళ్ళ ఎవరి మాటను పట్టించుకోలేదు వాళ్ళ నాన్న। ఎందుకంటే उनके पिताजी का तबादला हो गया था। तबादला ట్రాన్స్ఫర్, వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిందన్నమాట। గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు।
అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యింది వేరే ఊరికి, కాబట్టి వాళ్ళ నాన్న ఆ బాలుడిని తీసుకొని ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకొని కొత్త స్కూల్లో జాయిన్ చేయిస్తున్నారు. और अपने इकलौते बेटे को वहीं पर छोड़ जाने की बात वे सोच भी नहीं सकते थे. तो उनका इकलौता बेटा था. इकलौता అంటే ఒక్కగానొక్క కొడుకు, ప్లస్ ఆ అబ్బాయి పోలియో వ్యాధిగ్రస్తుడు అనమాట. హెల్త్ కండిషన్ బాగలేదు కాబట్టి ఆ అబ్బాయిని వాళ్ళు అక్కడ హాస్టల్లో పెట్టడము, పాత స్కూల్లో వదిలేయడము చేయలేరన్నమాట. अगले दिन प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली. సరే నెక్స్ట్ డే కొత్త ఊరికి వచ్చేసారు, కొత్త స్కూల్లో జాయిన్ అయినాడు. ఆ రోజు మార్నింగ్ వెళ్ళాలి. ప్రాతः అంటే అర్లీ మార్నింగ్ లేచాడు. వర్ది అంటే యూనిఫామ్ కూడా వేసుకున్నాడు. కొత్త స్కూల్కి ఇచ్చింది యూనిఫామ్ కూడా తొడుక్కున్నాడు అన్నమాట. आईने में अपने को देखकर सोचने लगा कि वर्दी तो अच्छी लग रही है. మరి అద్దంలో తనను తాను చూసుకుంటే యూనిఫామ్ అనేది చాలా బాగుంది. షాయద్ హో సక్తా హై కి స్కూల్ भी अच्छा ही हो. యూనిఫామ్ బాగుంది కాబట్టి స్కూల్ కూడా బాగుంటుంది అనుకున్నాడు. లేకిన్ ఫిర్ भी उससे नाश्ता नहीं किया जा सका. అయినా కొత్త ప్లేస్, కొత్త స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నాస్టా అంటే టిఫిన్, బ్రేక్ఫాస్ట్ తినడానికి కాలేదన్నమాట. మాతా పిత సమజ్ గయే और उन्होंने जबरदस्ती नहीं की. మరి వాళ్ళ పేరెంట్స్ ఆ బాలుడి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు. జబర్దస్తి కన్నా అంటే బలవంతం చేయకుండా వదిలేస్తారు. पिताजी ने अपनी गाड़ी में स्कूल के फाटक तक छोड़ दिया और अपने बेटे को मुस्कुराकर विदा किया. వాళ్ళ ఫాదర్ తన 2 వీలర్ బండిలో తీసుకెళ్ళాడు రాజుని. స్కూల్ కే ఫాటక్ తక్ అంటే స్కూల్ గేట్ వరకు వదిలేశాడు. ఆ తర్వాత ముస్కురాకర్ విదా కియా, ఒక చిరునవ్వు నవ్వి విదా కర్నా అంటే సెండ్ ఆఫ్ చెప్పేసి వెళ్ళిపోతాడు తన డ్యూటీకి. రాజు ధీరే ధీరే చల్నే లగా. సో రాజు ధీరే ధీరే, ఇక్కడ ధీరే ధీరే అనేది అండర్లైన్ చేసుకోండి. క్రియా విశేషం. చల్నా అంటే క్రియా. कैसे चल रहा है రాజు? ధీరే ధీరే చల్ రహా హై, నెమ్మదిగా నడుస్తున్నాడు. ఈ సెంటెన్స్ ఒకసారి పబ్లిక్ కూడా అడిగాడు. రాజు ధీరే ధీరే చల్నే లగా, క్రియా విశేషం శబ్ద పహచాను అన్నాడు. ధీరే ధీరే క్రియా విశేషం అన్నమాట. రాజు నెమ్మదిగా నడుస్తున్నాడు. धीरे धीरे का विलोम शब्द है तेज, क्योंकि वह तेज नहीं चल सकता. ఎందుకంటే ఆ అబ్బాయి ఫాస్ట్గా నడవలేడు కాబట్టి. ఎందుకు నడవలేడు అంటే పోలియో వ్యాధిగ్రస్తుడు కాబట్టి. उसकी मधुर मुस्कान को लोग घूरते रहे और कुछ ने तो उसकी टांगों की ओर संकेत करके हंसते हुए उसका मजाक भी उड़ाया. మరి కొత్త స్కూల్లో గేట్ దాటి వరండాలోకి ఎంటర్ అయిన వెంటనే మధుర ముస్కాన్, ముందే ఆ అబ్బాయి ఫస్ట్లోనే ఏం చెప్పారు, ఒక చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు, అందరినీ హ్యాలో అని పలకరిస్తాడనమాట. అలా చిరునవ్వుతో ఈ అబ్బాయి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తా అంటే లోగ్ ఉస్కో ఘూర్తే రహే, అక్కడ ఉండే పిల్లలందరూ కూడా ఆ అబ్బాయి వైపు ఉరిమి చూస్తున్నారు. కొంతమంది పిల్లలు ఆ అబ్బాయి కాళ్ళ వైపు సైగ చేస్తూ చూడరా వాడి కాళ్ళు ఎలా ఉన్నాయో అని మజాక్ కర్నేలగే. మజాక్ కర్నా అంటే అవహేళన, ఎగతాళి చేస్తూ ఉన్నారన్నమాట. कुछ ही क्षणों में पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी ओर इशारा करके हंसने वालों से भर गया. कुछ ही क्षणों में, ఆ అబ్బాయి స్కూల్లోకి ఎంటర్ అయిన కొద్ది క్షణాల్లోనే ఆ అబ్బాయి వైపు సైగ వచ్చేసేవాళ్ళు, ఆ అబ్బాయి వైపు చూసి నవ్వే వాళ్ళతో ఆ యొక్క గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది అన్నమాట. और स्कूल के अध्यापक भी पास से ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है. మరి ఆ స్కూల్లో టీచర్స్ కూడా అదే సమయానికి ఎంటర్ అవుతుంటారు. కొంతమంది అబ్బాయిలు అక్కడ నిలబడుకొని ఒక అబ్బాయి వైపు నవ్వుతూ చూస్తున్నారు, అవహేళన చేస్తున్నారు అంటే అక్కడ ఏమీ జరగనట్లు, ఏమీ పట్టనట్లు ఆ టీచర్స్ కూడా తమ పనికి తాము లోపలికి వెళ్ళిపోయారు. जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया. पहला पीरियड आरंभ हुआ. ఆ విధంగా ఎలాగోలా అబ్బాయి క్లాస్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది. అధ్యాపక్ ఆయే और अध्यापक ने राजू को सबसे पीछे बिठा दिया. వచ్చిన వెంటనే రాజు, బాబు నీ కాళ్ళు బాగలేదు, నువ్వు వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చొని పెట్టేశాడు టీచర్. जब राजू से उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है. राजू को उसका परिचय पूछा गया. వచ్చిన వెంటనే కొత్త స్టూడెంట్ వస్తే టీచర్స్ ఏమంటారు, ఎక్కడి నుంచి వచ్చానన్నా ఏమి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు.
అట్లా ఇంటర్వ్యూ చేసుకునేటప్పుడు అడిగితే నేను ఒక పల్లెటూరు స్కూల్లో చదివాను, మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నేను టౌన్కి వచ్చాను, ఈ స్కూల్లో జాయిన్ అయినాను అని చెప్తూ ఉంటాడు ఆ అబ్బాయి. ఇస్ పర్ ఛాత్రంకో హన్సీ అని. మరి ఆ పిల్లలకు అది ఎట్లా అర్థమవుతుందో ఏమో తెలియదు. ఆ క్లాస్లో ఉండే పిల్లలంతా గొల్లుమని నవ్వుతారు. పల్లెటూరి స్కూల్ అన్న వెంటనే నవ్వేస్తారనమాట. मधुर स्वभाव वाले राजू ने इसके पहले गुस्से को कभी भी महसूस ही नहीं किया था. तो राजू मधुर स्वभाव का था, మృదు స్వభావ का था, చాలా సాఫ్ట్ నేచర్ అనమాట. అంతకు ముందు పాత స్కూల్లో అతన్ని ఎవరు బాధ పెట్టలేదు, ఎప్పుడూ ఆ అబ్బాయికి కోపం అనేది రాలేదు. वह स्वयं को यही समझाता रहा कि अभी धैर्य रखने की जरूरत है. మరి వాళ్ళు అలా నవ్వుతూ అవహేళన చేస్తా అంటే అడుగడుక్కు తనను తాను నచ్చజెప్పుకుంటాడు, నేను ఇప్పుడే ధైర్యంగా ఉండాలి అనుకుంటాడు. జల్దీ హీ సబ్ కుచ్ ఠీక్ హో జాయేగా, తొందరగా వీళ్ళందరూ మారిపోతారు, అంత కరెక్ట్ పద్ధతిలో జరుగుతుంది ఈ స్కూల్లో కూడా అనుకుంటాడు. लेकिन पूरे दिन हर पीरियड में यही व्यवहार दोहराया जाता रहा. లేకిన్ పూరా దిన్ టోటల్ డే అంతా ఒక టీచర్ వెళ్ళినాక ఇంకొక టీచర్ వస్తారు, ఇంట్రడక్షన్ అడుగుతారు, ఆ అబ్బాయి పల్లెటూరి స్కూల్ అంటాడు, ఆ పిల్లలు నవ్వుతారు. టోటల్ డే అంతా కూడా అలాగే గడిచిపోయిందన్నమాట. రాజుతో కిసి అలగ్ హీ మిట్టీ కా బనా హువా థా. మరి రాజు మృదు స్వభావి అయినా కూడా అలగ్ హీ మిట్టీ కా బనా హువా థా అంటే ఒక రకమైన మట్టితో తయారు చేశాడు. అంటే ఇక్కడ మట్టితో తయారు చేసినాడని కాదు, మృదు స్వభావంలో కూడా చదువు విషయంలో ఒక గట్టిగా డెసిషన్ తీసుకునే ఒక అబ్బాయి అనమాట. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అబ్బాయి. పర్సనల్గా వాడి శారీరకంగా వీక్నెస్ ఉండొచ్చు కానీ మానసికంగా స్ట్రాంగ్ అనమాట అబ్బాయి. उसने यह प्रमाणित करने का निश्चय किया था कि गांवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. తన మనసులోనే రాజు ఒక డెసిషన్ తీసుకున్నాడు, వీళ్లకు నేను ఒకటి ప్రూవ్ చేయాలి, నేను పల్లెటూరి స్కూల్ నుంచి వచ్చానని ఈ పిల్లలందరూ నవ్వుతున్నారు. उससे और अगला और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा. ఆ నెక్స్ట్ డే ఆ టోటల్ మంత్ అంతా కూడా వాళ్ళ బిహేవియర్లో ఏం చేంజ్ కాదు, ప్రతిరోజు అలాంటివే వ్యవహారమే జరుగుతూ ఉంటుంది. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देने दिया गया. उसकी कक्षा में ఆ క్లాస్లో ఆన్సర్స్ వచ్చు నాకు అని చెప్పేసి చెయ్యి ఎత్తితే కూడా ఏ టీచర్ కూడా ఏ అబ్బాయిని లేపించేవాళ్ళు కాదు. उसका कोई मित्र भी नहीं बन पाया. 1 मंथ అయిపోయినా కూడా ఒక్కరు కూడా ఫ్రెండ్ కాలేదు ఆ స్కూల్లో. आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो वह कक्षा में ही बैठा रहता. अब तक पूरा स्कूल जान गया था कि राजू एक गंवार लड़का है. ఆది చుట్టి మే అంటే హాఫ్ డే ఆఫ్టర్నూన్ పీటీ పీరియడ్స్ ఉంటాయి, పిల్లలందరూ ప్లే గ్రౌండ్కి ఆడుకోవడానికి వెళ్తారు. ఈ అబ్బాయిని ఎవ్వరూ పిలవరు, క్లాస్లో ఒంటరిగా కూర్చొని ఉంటారు. మరి ఈ అబ్బాయిని ఇన్వైట్ చేయరు. నెక్స్ట్ ఏమంటారంటే రాజు గంవార్ అని అంటారు. గంవార్ అంటే పల్లెటూరి వాడు, గాంకే లడ్కేకు గంవార్ కహతే హై. వీడు ఒక పల్లెటూరి బైకు అని చెప్పేసి ఎవరు ఫ్రెండ్షిప్ కూడా చేసుకోరు. ఉసే అప్నే గాంవ్ కే స్కూల్ కా బడా ఘమండ్ హై. ఇంకా ఎత్తి పొడుస్తారనమాట, వాడు పల్లెటూరు వాడు, ఆ పల్లెటూరి స్కూల్ అంటే వాడికి చాలా గర్వము అని చెప్పేసి ఎత్తి పొడుస్తూ ఉంటారు. आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई. इस स्थिति से निपटने के लिए ఇప్పుడు ఈ పరిస్థితులంతా చక్కబెట్టుకోవాలి అంటే అతడు ఒక తెలివిగా రాజు తనలో తన యోజన అంటే ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడు. कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया. ఇంకా క్లాస్లో టీచర్స్ ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే ఈ అబ్బాయికి ఆన్సర్ తెలిసినా కూడా నాకు తెలుసుని చెయ్యెత్తడం ఆపేశాడు. परिणाम स्वरूप అంటే रिजल्ट ఏమంటే बहुत ही शीघ्र अध्यापक और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया. ఎప్పుడైతే లాస్ట్ బెంచ్లో ఒక మూల కూర్చొని తను ఎవరో తెలియకుండా చెయ్యకుండా సైలెంట్ అయిపోతాడో టీచర్స్ వాడి గురించి పట్టించుకోవడం మానేశారు. ఆ క్లాస్లో స్టూడెంట్స్ కూడా వాడి గురించి పట్టించుకోవడం తగ్గించారనమాట. राजू यह जानता था कि 1 महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है, इसीलिए उसने घर पर अधिक परिश्रम किया. आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसके पुराने गांव का स्कूल कोई कम नहीं था.
एक महीने के बाद वार्षिक परीक्षा होने वाली है. అలా ఇయర్ అంతా గడుస్తుంది. లాస్ట్కు 1 మంత్ ముందు ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తాయన్నమాట. 1 మంత్ ముందరగా యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడి వరకు కూడా ఆ పద్ధతి, ఆ పిల్లల పద్ధతి మారలేదు, అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాజు ఏం చేస్తాడు, సైలెంట్గా ఉండిపోతాడు క్లాస్లో. తనకు తాను ప్రూవ్ చేయాలి అని ఒక ప్లాన్ ప్రకారము ఇంట్లో కూర్చొని ఎక్కువ శ్రమ పడుతూ ఆ సబ్జెక్ట్ బుక్స్ అంతా కూడా చదువుతూ ఉంటాడు అనమాట. सबने मान लिया था कि राजू को तो फेल होना ही है. మరి ఆ క్లాస్లో అందరూ ఏమంటారు, ఈ రాజు ఏం చదవడు, వాడు ఫెయిల్ అయ్యేదే ఈసారి ఎగ్జామ్స్లో అనుకుంటారు. जैसे जैसे समय पास आता गया सभी लड़के पढ़ने में व्यस्त होते गए, पर राजू को किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी निकाल भी लेते थे. जब వార్షిక పరీక్ష का समय पास आने लगा, ఎప్పుడైతే యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయో అప్పుడు ఆ మిగతా అబ్బాయిలంతా చదవడం స్టార్ట్ చేస్తారనమాట. ఇయర్ అంతా ఇతరుల్ని ఎగతాళి చేసుకుంటూ అవహేళన చేసుకుంటూ గడిపేస్తారు. టోటల్గా పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడైతే దగ్గర పడుతుందో అప్పుడు బుక్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు బుక్స్ ఓపెన్ చేసి చదువుతూ అప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ టోటల్ స్టడీస్ మీద ఉండదు వాళ్ళకు. మధ్య మధ్యలో రాజు పుస్తకాలు ఎత్తుకొని చదువుతా ఉంటే చూసి వీడికి అవసరమా అని వాడిని ఎగతాళి చేయడము, అవహేళన చేయడము, నవ్వడం మాత్రము కొద్ది సమయం కేటాయిస్తారన్నమాట. రాజు అబు బహుత్ ధైర్యవాన్ హో గయా థా. ఇప్పుడు వీళ్ళ మాటలు, వీళ్ళ ఎగతాళి, అవహేళన పడి రాజుకు బాగా మంచి ధైర్యం వచ్చేసింది. కాబట్టి ఏం బెదరడం లేదు. చుప్ చాప్ मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा. వాళ్ళు ఎంత ఎగతాళి చేసినా సైలెంట్గా సహిస్తూ చిరునవ్వుతో స్వీకరిస్తూ తన చదువు తాను చదువుకుంటూ వెళ్ళేవాడు. एक सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई. అట్లా వార్షిక యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. 1 వీక్ కంటిన్యూగా జరిగాయి. ఆ తర్వాత ఎండ్ అయిపోయినాయి అనమాట. రాజు 2 सप्ताह के छुट्टी के लिए गांव वापस गया. ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే హాలిడేస్ వస్తాయి కాబట్టి 2 వీక్స్ తన పల్లెటూరికి వెళ్ళి ఆ యొక్క హాలిడేస్ను ఎంజాయ్ చేశాడు. उसके बाद ही परीक्षा परिणाम निकलना था. ఆ తర్వాత ఎగ్జామినేషన్ రిజల్ట్, పరిణామ్ అంటే రిజల్ట్ వస్తుందన్నమాట. పరిణామ్ నికల్నే కే పహలే దిన్ రాజు లౌట్ ఆయా. ఇంకా రేపు రిజల్ట్ వస్తుంది స్కూల్ది అంటే ఈరోజు బయలుదేరి టౌన్కి వచ్చాడు. अब उसने अगले दिन पूरे आत्मविश्वास से अपने पिता के साथ परीक्षा फल देखने गया. అగలే దిన నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చింది. టోటల్ ఆత్మవిశ్వాసంతో, ఎప్పుడు వస్తుంది ఆత్మవిశ్వాసము, ఎప్పుడైతే శ్రద్ధగా ఇయర్ అంతా టైం వేస్ట్ చేయకుండా చదువుతామో అప్పుడు రిజల్ట్ వస్తుంది. అంటే నేనే టాప్ వస్తాను అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ లాస్ట్ 1 మంత్లో చదివే వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఉండదు. నా నంబర్ ఉందా లేదా, నేను పాస్ అయ్యానా లేదా అని డౌట్గానే రిజల్ట్ చూస్తారు. ఈ అబ్బాయి ఇయర్ మొత్తం చదివాడు కాబట్టి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వాళ్ళ నాన్నను తీసుకొని స్కూల్కి వెళ్ళి రిజల్ట్ చూస్తాడనమాట. ఏక్ బార్ ఫిర్ వహ్ కక్షా మే ప్రథమ్ ఆయా థా. టోటల్ ఆ టౌన్లో ఉండే స్కూల్లో కూడా మళ్ళీ ఆ స్కూల్కు టాపర్గా రాజు అబ్బాయే వచ్చింటాడనమాట. ఉస్కే పితాజీ ఖుష్ థే. వాళ్ళ నాన్నకు తెలుసు తన కొడుకు ఎక్కడ చదివినా కూడా బాగా చదువుతాడు, ఆ అబ్బాయే టాపర్ అని. కాబట్టి ఈ స్కూల్లో కూడా, కొత్త స్కూల్లో కూడా నా కొడుకే టాపర్ని సంతోషపెడతాడు. లేకిన్ రాజుకే హర్షకి తో సీమా హీ నహీ థీ. రాజు కూడా ఎప్పుడు ఫస్ట్ వస్తాడని తెలుసు, కానీ ఇక్కడ ఈ उसके पिताजी खुश थे लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं थी. రాజు యొక్క సంతోషానికి హద్దులే లేవన్నమాట. प्रथम आने पर वह इतना प्रसन्न कभी नहीं हुआ था क्योंकि अब उसने अपने स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया था. प्रथम आने पर इसके आगे उतना खुश नहीं हुआ था. పాత స్కూల్లో 5 years టాపరే, అంత సంతోషపడలేదు. కానీ టౌన్లో ఉండే స్కూల్లో టాపర్గా వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ టౌన్లో ఉండే స్కూల్లో టాప్ వచ్చినాడు అంటే దానికి ఫౌండేషన్ అంతా ఎవరు అంటే పాత స్కూల్ అన్నమాట. కాబట్టి తన పాత స్కూల్కు, అప్నే స్కూల్కు नए स्कूल में प्रथम श्रेणी लाकर उस प्रथम श्रेणी को अपने पुराने स्कूल में एक उपहार के रूप में समर्पित किया. కొత్త స్కూల్లో బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఆ ఫస్ట్ ర్యాంక్ ఏం చేస్తాడు, తన పాత స్కూల్కు ఒక కానుకలాగా ఇస్తాడు. కాబట్టి మీరందరూ స్కూల్కు గిఫ్ట్ ఇవ్వాల్సింది ఏమంటే చదివి మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలంతే. మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే మీ లైఫ్ డెవలప్ అవుతుంది, తద్వారా స్కూల్కు మంచి పేరు వస్తుంది, పేరెంట్స్కు మంచి పేరు వస్తుంది. అంతేగాని మీరేమి స్కూల్కు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
చదివి ఆ స్కూల్కు టాపర్గా నిలిస్తే చాలు అనే ఒక థీమ్ అనేది మీ మైండ్లో పెట్టాలి అనే ఉద్దేశంతో 10th క్లాస్ పిల్లలకు ఈ లెసన్ పెట్టడం జరిగింది.